ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్య అతిథిగా మనందరినీ ఆశీర్వదించొచ్చిన మన ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఇక్కడ ఉన్న అందరి మంత్రివర్యులకు, చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ పేరు పేరున, అలాగే మా పొన్న ప్రభాకర్ అన్న మా జిల్లా వాసి, మా గురువు, అక్కడ ఉన్న బ్యాంకర్స్ అందరికీ, ముందున్న మా జేఏసీ మిత్రులకు, ఉద్యోగ మిత్రులకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరి మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమయం తక్కువ ఇచ్చిండ్రు, ఆ తక్కువ సమయంలో మేము ఎక్కువ చెప్పాలని అనుకుంటున్నాం. కానీ అన్ని సమస్యలు అడిగితే చిన్న గడియారం కొంటే పెద్ద గడియారం ఫ్రీ ఇచ్చినట్టు మన అన్ని సమస్యలు అడిగితే ఫ్రీగా ఇవ్వాల. హెల్త్ కార్డు మన ప్రమాద బీమా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా చిన్న సమస్యలు ఉన్నాయి తెలుసు, ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు. మన తెలంగాణలో ఉన్నది కొన్ని చెప్పినట్టు చెప్తూ అన్ని చెప్పకన్నారు. చెప్పకుండా తెలిసే వ్యక్తి ఇలా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మొన్ననే మనకు అందరికి మాట ఇచ్చిన నాలుగు గ్యారెంటీలు ఇచ్చారు. దాదాపు 2 గ్యారెంటీలు కంప్లీట్ అయిపోయినాయి. హెల్త్ కార్డు కూడా ఇవాళ చెప్పి 27 నాడు మీటింగ్ అయితే హెల్త్ కార్డు కూడా త్వరలోనే వస్తుంది. చాలా పెద్ద గొప్ప విషయం. పెన్షన్స్కైనా ఉద్యోగులకైనా 1,00,000 అడుగులైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఇవాళ మనకు ప్రమాద బీమా 1 కోటి నుంచి 2 కోట్ల బీమా ఇస్తుండు. ఇవాళ నుంచి స్టార్ట్ ఈ 15-20 నెల రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తారని మరి ఇక్కడ ఉన్న అందరూ వాస్తవానికి ఈ వేదిక అప్పుడు మనకు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వేదిక. మరి తెలంగాణ ఉద్యోగులు అప్పుడు కొట్లాడిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మన అందరి బాధలు తెలుసు. ఇంతకుముందు కళాకారులు మాట్లాడుతూ ఉద్యోగులు కీలక పాత్ర తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాం. ఇవాళ కూడా ఈ ప్రభుత్వాన్ని నెంబర్ 1గా చేసుకోవడానికి, మన ప్రభుత్వాన్ని మన రేవంత్ అన్న నెంబర్ 1 తీసుకోవడానికి యావత్తు ఉద్యోగులందరూ కదిలి వచ్చినాం. వాస్తవానికి చాలామంది వచ్చేది ఉండే, దాన్ని తక్కువ చేసినామన్నా. ఇలా ఉన్నది ఇక్కడ ఆఫీస్ బేరర్సే ఉన్నారు, మరి చాలామంది మన జేఏసీ నాయకులు ఉన్నారు. ఇది ఆ ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి మన అందరినీ వేదికని పిల్లని కారణంగా మీరందరూ వెనుక కూర్చున్న మన ఉద్యోగ సంఘ నాయకులందరినీ క్షమిస్తారని కోరుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రిమండలి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ శ్రీ కె రామకృష్ణరావు ఐఏఎస్ వారి సందేశం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు మరియు సీనియర్ అధికారులు, మరియు రాష్ట్ర బ్యాంకర్స్ ఎస్ఎల్బిసి చైర్మన్ మరియు ఇతర బ్యాంకర్స్ యొక్క సీనియర్ అధికారులు, రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసినటువంటి ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఇంతకుముందు జగదీశ్వర్ గారు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూడా చొరవ తీసుకోవడం వల్ల బ్యాంకర్స్ యొక్క సహకారంతో ఒక పెద్ద కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద ఈ రోజున మనం ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఏర్పాటులో ఏ రకంగా మీరంతా కీలకమైనటువంటి పాత్ర వహించారో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడంలో కూడా మీరు అత్యంత కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. దీనిలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ ఇతర రాష్ట్రాలకు లేకపోతే ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన రాష్ట్రం యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని పోల్చి చూసుకున్నప్పుడు చాలా విషయాల్లో మీ అందరూ పడుతున్నటువంటి కష్టం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయనేటువంటి ఆశాభావం అందరికీ కూడా ఉంది. ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి విషయం పెట్టుకుని ముందుకు వెళ్తుందో, 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ కావాలని చెప్పి, 47 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ కావాలని చెప్పి, అదే కళ ఏదైతే అని చెప్పి అనుకుంటున్నామో ఆ కళను సాకారం చేయాలని చెప్పంటే మీరంతా కూడా తలో చేయి వేసి ముందుకు తీసుకెళ్తే కానీ సాధ్యం కాదు. ఎందుకోసం చెప్పంటే మనం 3 కోట్ల మంది అని చెప్పి అనుకుంటున్నాం. జనాభా లెక్కలు ఈ మధ్యనే పెడుతున్నారు. మన ఉద్యోగ సంఘాలు లేకపోతే టీచర్స్ అంతా కూడా చేస్తున్నారు. దాదాపు 4 కోట్లకు పైన జనాభా మనం దాటిపోయింది. ఈ 4 కోట్ల మంది జనాభాకు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలందరికీ కూడా మంచి సేవలు అందించాలని చెప్పంటే మీకు
మంచి సదుపాయాలు కానివ్వండి, ఇతరత్ర ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, వాటన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటే కానీ వీలు కాదు. దీనికోసం ప్రత్యేకంగా మీ నాయకులు, జేఏసీ నాయకులు వారు చేస్తున్నటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, ఇదే విధంగా ఒక మంచి వాతావరణంలో అందరం కూడా కలిసి పనిచేసి ఒక కుటుంబంలాగా రాష్ట్రంలో అందరికీ కూడా మంచి సర్వీసెస్ అందివ్వాలని చెప్పి, తద్వారా తెలంగాణకు ఉన్నటువంటి ఈరోజు మంచి పేరు ఏదైతే ఉందో దేశంలో, ఒక మంచి రాష్ట్రం, మంచి సర్వీసెస్ ఇచ్చేటువంటి రాష్ట్రం, కష్టపడి పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారనేటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని ఇంకా సుస్థిరం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా బ్యాంకర్స్ను కూడా అభినందిస్తూ, వారు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి కూడా మీ అందరి తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఇందాకే ఆనరబుల్ సీఎం గారు చెప్పారు, మన ఆర్థిక సహాయానికి ముందున్న ఆర్థిక శక్తి వనరుల శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, పెద్దలందరి సమక్షంలో ఇప్పుడు ఎంఓయు ఆసక్తి కనపరిచిన బ్యాంక్ అధినేతలు వస్తారు ఒకరొకరు. స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్ గారు, గౌరవనీయులైన సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర పెద్దల సమక్షంలో జరిగే ఒప్పంద పత్రాల పంపిణీ. మే నౌ రిక్వెస్ట్ యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునీష్ శారదా గారు. తర్వాత నీలేష్ గారు రెడీగా ఉండాలి. యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునీష్ శారదా గారు, స్పెషల్ సెక్రటరీ ఫినాన్స్ సిక్తా పట్నాయక్ గారు, ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్ సమక్షంలో ఎస్బీఐ సిజిఎం నీలేష్ ద్వివేది గారు. తర్వాత యూనియన్ బ్యాంక్ జోనల్ హెడ్ అండ్ సిజిఎం ఎం రవీంద్రబాబు గారు. నీలేష్ ద్వివేది గారికి ధన్యవాదాలు. తర్వాత కళ్యాణ్ సార్, రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు. కళ్యాణ్ ముఖర్జీ గారు, సిజిఎం కెనరా బ్యాంక్. శ్రీమతి వందనా పాండే మేడం, జనరల్ మేనేజర్ అండ్ జోనల్ మేనేజర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. శ్రీమతి వందనా మ్యామ్ ఫ్రమ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. వందన గారికి వందనాలు. రామచంద్ర బాబు గారు, జనరల్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్. ఎంవిఎస్ సుధాకర్ గారు, జనరల్ మేనేజర్ అండ్ జోనల్ హెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్ హెడ్ జిఎస్డి ప్రసాద్ గారు. యూకో బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీ అమిత్ శ్రీవాస్తవ. శ్రీ సాయి కృష్ణ గారు, జనరల్ మేనేజర్, ఐడిబిఐ బ్యాంక్.
శ్రీ వెంకటేష్ సల్లవార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్డిఎఫ్సి. శ్రీ ఏవి రమణమూర్తి గారు, డిప్యూటీ జోనల్ హెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐసిఐసిఐ జోనల్ హెడ్ శ్రీ శ్రవణ్ రెడ్డి గారు. ఎస్ బ్యాంక్ రీజనల్ హెడ్ శ్రీ కందాడై వనమాలి గారు. ఫెడరల్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ శ్రీ జయశేఖర్ రెడ్డి గారు. సిటీ యూనియన్ బ్యాంక్ ఏజీఎం శ్రీ నరేష్ కుమార్ గారు.